Sanskriti University for excellence in life. BTech Agri BSc lateral entry. ఇప్పుడు ఇదంతా ఇంత బ్యూటిఫుల్ కెరియర్ మీరు ఇంత అందగతే ఇంత మిమ్మల్ని డైరెక్ట్గా సెక్స్ బాంబ్ అన్నారు సెక్సీ అని మీరంటే చాలామంది మనసుపడి ఉంటారు కదా చాలామంది పెళ్ళి అయిన వారు పెళ్ళి కాని వారు అది నాకు కూడా కొందరిని నచ్చింది కానీ ఏదైనా నేను ఒక డైరెక్షన్ పెట్టుకుంటాను ఒక బీచ్ దాంట్లో మనం లవ్ నాకు నచ్చిన వారు మాలిని అని వస్తున్నారు జయమాలిని అని ఇటు చూస్తే మా అమ్మ నాన్న సిస్టర్ బ్రదర్స్ అని జయమాలిని అని వస్తున్నారు జయ అని ఆ డైరెక్షన్ చూసేటప్పుడు ఇదే మనకు కావాలి ఇదే కుటుంబమే ఇది మాకు రాలేదు ఇది అదంతా అబద్ధం మనసు పీకుతుంది కదా ఎవరికైనా మీకైనా ఒక 18 yearsలో ఒక కళ్ళు మాత్రం తిరుగుతుంది హార్మోన్స్ వీడు అని వెళ్తుంది 18 కాదు పైన 13 ఇప్పుడు 980sలో వస్తుంది 18 ఇలా చూస్తాను అలా చూస్తాను కానీ కొంచెం వివరం వచ్చిన తర్వాత నేను ఒకరిని లైక్ చేశాను కానీ ఈ స్క్రీన్ నేను పెట్టుకున్నాను ఎందుకు మామయ్య డైరెక్టర్ కదా డైరెక్టర్ పెడతాను పెట్టేసి మనకు కుటుంబమే కావాలి బట్ అది ఉంటే కుటుంబం ఉండదా లేదు వాళ్ళకి ఇంకా ముగ్గురు అన్నయ్యలకి పెళ్ళి కావాలి అమ్మ కూడా ఇప్పుడు చనిపోయేటప్పుడు నాకు కొంచెం డబ్బు వచ్చినట్టు ఇల్లు కొని పెట్టేసి వెళ్ళింది మంచిది సరే ఎవరికైనా ఎవరని రాసి ఉందండి అంతే అది ఓకే అల్టిమేట్గా తర్వాత మలయాళంలో జయన్ అని సూపర్ స్టార్ ఉన్నారు ఆయన నాకన్నా 22 years పెద్ద ఆయన ఇష్టపడ్డారా మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని నా దగ్గర రారు నేను మాట్లాడను ఒకవేళ ఏడుస్తాను భయం మా అమ్మ దగ్గర వెళ్ళాడు ఎందుకంటే అంత భారీగా కూర్చొని పట్టు చీర కట్టుకుని ఎంత ఉంటుంది భయపడతారు తర్వాత మా సిస్టర్ వస్తుంది కదా తన దగ్గర చెప్పారు మరి అందరూ ఇలా వచ్చి జయమాలి మీ కుటుంబాన్ని నేను చూసుకుంటున్నాను ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను అని చూసి ఇల్లు కూడా చూపించారంట ఈ 5 years ముందే చెప్పింది ఇంత మిమ్మల్ని యాక్ట్ చేయాలి అని ఎందుకు పదే అడుగుతున్నాం అంటే ఇంత ఎనర్జీ ఇంత లైఫ్ ఇంత లైవ్లీనెస్ ఉన్న వాళ్ళు అలా ఒక చోటికి పరిమితం అవుతే ఎంతసేపు చికెన్ బిర్యానీ చేస్తాము ఎంతసేపు మటన్ కూర చేస్తారు ఎంతసేపు బీన్స్ పొరియలు చేస్తారు చెప్పండి అదే మా అమ్మ అలవాటు చేసింది నేనే చూస్తాను ఇప్పుడు ఈ సాంగ్ అంతా మనమే చేసామా పెద్ద ఆయన దగ్గర ఇంత అంటే లోపల ఒక డ్రెస్ ఉందన్నమాట సూపర్ మ్యాన్లో ఈ డ్రెస్ని తింపాలి ఆయనకేమో ఈ విలన్ గురించి ఏదో కావాలి అందుకని నన్ను లవ్ చేసినట్టు ఆయన నడిస్తారనమాట నడిస్తే నేను ఇది తీయాలి డైరెక్ట్ చెప్పేస్తారు లోపల ఫుల్గా కట్ బనీన్ లాగా ఫుల్ నైటీ ఉంటుందమ్మా పైన ఈ పఫ్ అన్ని పెట్టి నువ్వు తీయాలి నా కోరిక తీర్చవా అప్పుడే నేను చెప్తాను అని ఆ పెట్టయింది ఇప్పుడు చూస్తే అయ్యో అలా తీస్తాను నువ్వు నాకు ఆ కోరిక ఒక్క నిమిషం నా కోరిక తీస్తే ఇలా తీస్తున్నాను ఆయన ఇలా కొంచెం చూస్తున్నారు దగ్గర వెళ్తే తర్వాత ఫోన్ వస్తుంది కరెక్ట్గా ఇప్పుడు నాకు ఓపిక లేదు రేపు అంటారు ఆయన ఇలా వాలిపోతే సరే అని రింగ్ చేస్తాను ఈయన ఓకే అనేసారు కదా ఫోన్ చేస్తే సత్యనారాయణ గారికి ఇక్కడే ఉన్నాను ఆయన రూమ్లోనే ఉన్నాను తెలిసిపోతుంది అన్నీ కరెక్ట్గానే జరుగుతుందని పెడతాను ఆయన అలా చూస్తారు పెద్ద ఆయన ఓకే నేను తప్పకుండా రేపు అంటాను నేను ఇలా వేసుకొని డ్రెస్ని వెళ్తే జయప్రద అక్కడ చూస్తుంది ముద్దు ఇవన్నీ చేసేసి అక్కడ అది కొట్టుకుంటుంది లవర్ అనమాట హీరోయిన్ కదా అట్లా సీన్ అనమాట అది ఎట్లా చేసాం మనం పెద్ద అలా కూర్చున్నారు అలా అనుకొని ఒక్కసారి నా ఆశని తీరుస్తావా అని తర్వాత ఆయన గురించి చెప్పాలి నీ కళ్ళేంటి ఈ పెదాలు ఏంటి నువ్వు కానీ నన్ను పెళ్లి చేసుకుంటావు అమ్మమ్మమ్మ మీలాంటి ఆడవాళ్ళని చేసుకుంటే నన్ను పిల్లి దాకా చేసి ప్యాకెట్లో పెట్టుకుంటారు జాకెట్లు అని చెప్తారన్నమాట ఆయన ఇంత అందమైన అమ్మాయిని పెట్టుకొని ఇంత అందమైన దేశానికి వచ్చి లవ్ చేయకుండా ఉండటం నీకైనా ధర్మమా అని మేము మాట్లాడాలి ఇలాంటివన్నీ పెద్ద ఆయనతో మన కృష్ణ గారితో వస్తుంది ఎక్కువ సీన్లు ఇవే కానీ అప్పుడు చిన్న వయసు నుంచి అలవాటు అయిపోయి కొంచెం చేసేదాన్ని ఇప్పుడు చూస్తే అనిపిస్తుంది అమ్మో ఎలా చేసాము లెజెండ్ ఎన్టీఆర్ గారితో చేసింది కానీ మీరు కూడా మీ ప్లేస్లో మీరు సాధించినంత పాపులారిటీ ఇంకెవరికి రాలేదు దేవుడిదే అదే
కానీ చదువు రాలా, అది కష్టం. ఎక్కడ వరకు చదువుకున్నారు? 6th 2సారి ఫెయిల్ అయ్యాను. దాని లోపల ఎంజిఆర్ గారు చెప్పారు, ఇది తీసుకువచ్చేయండి, అగ్రిమెంట్ వేస్తారనమాట 5 years. ఎక్కడ మనం ఇది తీసుకున్నారు. దాని లోపల నేను పైకి వచ్చి తెలుగులో డమ్మడమ్మ అని వెళ్ళిపోయాను. కానీ ఒక ఫంక్షన్లో చూసి జానకి అమ్మ గారు వాళ్ళ భార్య చూసి, నేను తలెవరు చూసానమ్మా జగన్మోహిని, చాలా బాగా చేసావు, తలెవరు కూడా చెప్పారు. కోవం ఏది అవங்களுக்கு కోవం வரலையா? కోపం లేదు, ఆ పిక్చర్లో వేయలేదు అంతే. అది ఏమైందో నాకు తెలియట్లేదు, అదే అంతే, వేరేమీ లేదు. అమ్మని మిస్ అవుతారా జయమాలి గారు? చాలా. ఇప్పుడు పర్వాలేదు, TV5లో అమ్మ అంటేనే కన్నులో వచ్చేస్తుంది. కృష్ణార్ గడు మీరు అడిగేటప్పుడు కింద చూసేసాను, వాళ్ళందరూ బాల్య ఫ్రెండ్స్ అనమాట. అందుకని ఏడకూడదు, వాళ్ళు బ్రతికే ఉంటారు, మన సినిమా ప్రపంచాన్ని తెలుగు ప్రపంచాన్ని చూసి ఉంటారు, వాళ్ళు ఎజరు మళ్ళీ పుట్టరు, వాళ్ళే. కానీ అమ్మ లేకుండా ఎలాగా? అమ్మ లేకపోతే ఒక తల్లి అయ్యాను, నేను ఒక అమ్మాయి అయ్యాను. ఆ బాబుని నేను బుజ్జిగా ఇది చేస్తాను, పిల్లలాగా అంటాను, వాడితో ఆడుకుంటాను, అలా అంతే. నేను వెళ్ళి తిరిగి చూడను. బాబుకి తెలుసా ఇంత పెద్ద యాక్టర్ మా అమ్మ అని? తెలిసింది. కొంచెం నాలాగా కొంచెం షై టైప్. అమ్మ నేను అక్కడ సంతోష వాడికి వచ్చేటప్పుడు నేను వస్తాను, కెమెరా నా మీద వచ్చేస్తే నువ్వు ఏదో అక్కడ ఉంటావు, నిన్ను తీసుకుని వస్తారా అంటే, వాళ్ళకి సినీలో కూడా ఇంట్రెస్ట్ లేదు. చదివాడు, స్పెయిన్లో చదివాడు, ఈ బిజినెస్ ఇంట్రెస్ట్ లేదు. చాలామంది చెప్పారు, సరే చదువు అనేది అందరికీ ఉండాలి. ఇప్పుడైతే 3 yearsలో ఒక ఆర్టిస్ట్ వస్తున్నారు, 3 yearsలో కనపడలేదు. మన చంద్రమోహన్ చెప్పినట్టు చెప్పారు ఆయన. చూస్తున్నాను అవన్నీ, చూస్తే ఏంటి ఎవరెవరో వస్తున్నారు, ప్రొడ్యూసర్లు చెప్తే ఈయనే ఇంత పిక్చరు ఈయన చేశారు లెజెండ్ అని చెప్తే, ఈ పెద్ద అయినన్నా హాయ్ అంటూ వెళ్ళిపోతారు, క్యారవాన్కి వెళ్ళిపోతారు, లేకపోతే సెల్లులోనే ఉంటారు. మనం అలా కూర్చుండాలి. కొత్త డైరెక్టర్ అట్లా కాదు, మా మామిడి చెట్టు కింద కృష్ణ గారు, ప్రభ, మేము ఇవాళ కూర్చొని వాళ్ళ విషయాల్ని మాట్లాడుకుంటాం. అది లేదు, కుటుంబంలాగా ఉండింది, ఇప్పుడు మాల్ లాగా అయిపోయింది. వాళ్ళకి షాపుకి ఏం కావాలో సపరేట్గా వెళ్ళి ఈ కార్డు లాగా ఏం కావాలో తీసుకొని కొట్టేయటం అంతే. మాది అంతా ప్రేమ, అలాగే ఉంటుంది. జయమాలి గారు విశేషం ఏంటంటే, మామూలుగానే ఒక అందమైన అమ్మాయి అంటే ఎవరికైనా ఒక చిన్న గీత దాటాలనే ఒక భావన ప్రతి వాళ్ళకి కలుగుతుంది. చాలా అందంగా సెక్సీగా కనిపించే జయమాలి గారు అక్కడ ఉన్నప్పుడు ఇంతమంది పురుషులు హీరోలు అందరు ఉన్నారు, కానీ మీ మీద ఒక్క అపవాదు కూడా రాలేదు ఇంతవరకు, ఒక రూమర్ కూడా. దానికి సీక్రెట్ ఏమిటండి? సీక్రెట్ ఏమీ లేదు, మా అమ్మ అలా పెంచింది, నేను అలా చేసి రావటం అనేది, వేరేమీ లేదు. అందరూ అవసరం పడతారని నాకు తెలుసు. అమ్మ కాఫీ తీయడానికి ఇంటికి వెళ్తుంది 4 o'clock, ఈ లంచ్ అయిన తర్వాత కొంచెం నిద్రపోయింది, తర్వాత వెళ్ళిపోతుంది. అప్పుడు బాత్రూమ్కి మనం వెళ్ళాలి కదా, టాయిలెట్కి ఏదో వెళ్తే వాళ్ళు వస్తారు వెనకాలని. మా అమ్మాయి చెప్పి వెళ్ళిపోతుంది, మేకప్ మ్యాన్ వయసు అయిన వాళ్ళు నాన్నలాగా. ఆయన వచ్చేస్తారు సడన్గా రూమ్లో, జీ అని పిలుస్తారు. ఆయన ఏం జీ ఇక్కడ వస్తారు అని అంటే, ఇలా వచ్చానంటే వాళ్ళు వచ్చేవాళ్ళు వెళ్ళిపోతారు. అలా జరుగుతుంది. అలా వచ్చిన సందర్భాలు మీకు తెలిసాయా? అంటే ఉంది వెనక. నేను చెప్పాను కదా, నేను ఆయన లవ్ చేశారు, నేను ఆశపడ్డానని. 2-3 సార్లు అలా ఊర్లో వెళ్ళిపోతే కూడా అలా గార్డెన్లో, ఊటీ అంటే 4 o'clock ఫినిష్ అయిపోతుంది, ఎండ లేదని. రూమ్కి వస్తే సరదాగా అట్లా కూర్చొని మాట్లాడతామంటే, మా అమ్మ చీకట్లో వెళ్ళకూడదు ఆడవాళ్ళు అని చెప్పేస్తాను. అంటే చాలా భలే హ్యాండిల్ చేసుకున్నారు మీ జీవితాన్ని మీరు, నిజంగా హ్యాట్స్ ఆఫ్. నిజంగా ఇప్పుడు ఇంతమంది సింగిల్ సాంగ్ డాన్సర్స్, హీరోయిన్లు కూడా చేస్తున్నారు ఇప్పుడు. సో అప్పుడు మీకు ఏమనిపిస్తుంది వాళ్ళని చూసి? జయమాలి గారి సొంపు సోయగం వయ్యారం అంతా ఉందంటారా? ఉందండి, వాళ్ళకే. జయమాలి ఒకటే అందగతేం కాదు, తమన్నా బాగుంది, అగర్వాల్ ఉంది, అందరూ బాగున్నారు. చేంజ్ రావాలి కదా. ఇప్పుడు డాన్సర్ అంటే ఇంకో మంచిగా చేసేవాళ్ళు కొత్త వాళ్ళు ఇంకా రాలేదు. అవును, అలా చేసినా కూడా వాళ్ళు కంటిన్యూ అవ్వలేదు. కాబట్టి హీరోయిన్లే వేశారు, ఒకసారి వస్తే మన వాళ్ళు పట్టుకున్నారు. అలాగే హీరోయిన్స్ కూడా మంచి డబ్బు వస్తుందని ఒక సాంగ్లో చేస్తున్నారు, అంతే. అదే విషయం. ఇవన్నీ చేసే జయమాలి గారు ఇంకోవైపు పూజలు కూడా చేస్తారంటే, పూజలు వంటలు అన్నీ గృహిణిగా.
ఇప్పుడు కూడా ఎక్కడ ఏదైనా ఇంటికి వెళ్తే నేను తీస్తాను మల్లెపూలంతా. వాళ్ళు చెప్తారు మన ఇంట్లో ఉన్నారు వాళ్ళు తీస్తారని. లేదు నాకు అలవాటు అయిపోయింది ఇంట్లో. అదేనా మా ఆయనకి బాబుకి ఇదంతా ఇది లేదు. ఫ్యాన్ వేస్తే లైట్ వేస్తే అలా వెళ్ళిపోతారు బయటికి కారు వెళ్తుకొని.